హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఇప్పటి వరకు మనం చూసిన ప్రాపర్టీస్, మీకు మన ఛానల్ నుంచి ఎక్స్ప్లోర్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఒక ఎత్తు అండి. అసలు ఈ ప్రాపర్టీ ఒక ఎత్తు చూస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అండి. అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు, ప్రీమియం ప్రాపర్టీ. అసలు ఏం ప్రాపర్టీ అండి, కొత్త ప్రాపర్టీ, లేటెస్ట్ కన్స్ట్రక్షన్. మనకి రోడ్ నుంచి గుంటూరు మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ జస్ట్ మనకి సెకండ్ బిట్ అండి. చూస్తున్నారా, ప్రాపర్టీ వచ్చేసి 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఉంది. ప్రీమియం ప్రాపర్టీ అండి. గణేష్ నగర్లో 245 స్క్వేర్ యార్డ్స్లో G+2+ పెంట్ హౌస్ అండి. అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఎలివేషన్ చూడండి, మీకు ఒక్కసారి చాలా నీట్గా లేటెస్ట్గా ప్రీమియం ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, మంచి కన్స్ట్రక్షన్ అనమాట. మీకు మాటలు కాదు, లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో లోపలికి వెళ్ళే ముందు మనకి గేట్ తీసుకున్నట్టయితే 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ర్యాంప్కి వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రాండ్ తీసుకున్నారు. పక్కకే మనకి ప్లాంట్స్ చూడండి, ఆల్రెడీ ప్లాంట్ ప్రొవిజన్స్ కాదండి, డైరెక్ట్ వీళ్ళు ప్లాంట్స్ పెట్టేశారు. మంచిగా గ్రీనరీ. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళినట్టయితే స్పేషియస్ పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, అసలు చాలా స్పేషియస్గా మనకి ఎల్ షేప్లో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు. అసలు మీకు పార్కింగ్ ఒక 4-5 కార్స్ పెట్టుకోవచ్చు అండి, అంత స్పేషియస్గా తీసుకున్నారు. చాలా పెద్దగా తీసుకున్నారు. అండ్ పార్కింగ్లో మీకు పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా లిఫ్ట్ తీసుకున్నారండి. పార్కింగ్లోనే చూస్తున్నారు కదా, మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ఆల్రెడీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్ రెడీ టు మూవ్ అనమాట. సో మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాము. G+2+ పెంట్ హౌస్ అన్నాను కదండి. ఇప్పుడు మనం ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో అసలు 2 BHK ఎలా డిజైన్ చేశారు చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి డిజైన్ చూడండి, మనకి ఎంత బ్యూటిఫుల్గా మంచిగా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా లైట్స్ కానీ ప్రొఫైల్ లైట్స్ కానీ ఎంత బాగా తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళే ముందు మనకి రైట్ సైడ్ వచ్చేసి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4 ఫీట్ గల్లీ తీసుకున్నారండి ఎల్ షేప్లో. అక్కడ వాష్ ఏరియా ఇటు తీసుకున్నారు లాస్ట్కి మనకి. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి డోర్స్ చూడండి. డోర్స్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఇండియన్ టేక్తో తీసుకున్నారు. ఇవి గిట్ట మనకి 8 ఫీట్ తీసుకున్నారండి. మామూలుగా 6 ఫీట్ తీసుకుంటారు అందరూ. సో వీళ్ళు వచ్చేసి 8 ఫీట్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అండి. చూస్తున్నారు కదా, ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. హాల్ చూస్తున్నారు, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. ఇంత మంచి వుడ్ వర్క్ అండి, కంప్లీట్గా ఫర్నిషింగ్ అనమాట. మనకి ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు ఓనరు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వాల్కి మనకి ఎంత డిజైన్ తీసుకున్నారు చూడండి, మంచిగా లైటింగ్స్ కానీ. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ఇటే తీసుకున్నారు. UPVC విండో విత్ ఫోటో ఫ్రేమ్ తోటి తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం స్ట్రైట్గా వెళ్తే కిచెన్ అండి. మన కిచెన్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా వుడ్ వర్క్ తోటి చేయించేశారండి. అసలు మనకి కబోర్డ్స్ చూడండి, పైన మంచి థీమ్ తోటి చాలా బాగా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం ఒక విండో ఇటే తీసుకున్నారు. 2 విండోస్ తీసుకున్నారండి. చూస్తున్నారా, 2-3 విండోస్ తీసుకున్నారు. అదే ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. కింద అయితే మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి, చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి ఇంకో డోర్ ఇచ్చారు లైక్ గల్లీలోకి వెళ్ళడానికి. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. సో నెక్స్ట్ బెడ్రూమ్స్ అయితే ఇంకో అద్భుతం అండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు టైల్స్ తీసుకున్నారు. పైన ఇట మంచి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. చూస్తున్నదా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 విండోస్ తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్లో విత్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇట మనకు కబోర్డ్స్ తీసుకున్నారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట ఓనరు. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కోసం. చూస్తున్నదా, మంచి వాష్రూమ్ అండి. పైన నీట్గా పై వరకు టైల్స్ తీసుకున్నారు, వాటర్ ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా విండో తీసుకున్నారు. పైన అయితే మనకి నీట్గా ఫాల్ సీలింగ్, అలాగే మనకి వాటర్ ప్రూఫింగ్ డోర్స్, మంచిగా లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. స్ట్రైట్ వచ్చేసి ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. ఇది ఇట చాలా స్పేషియస్గా మనకి పై వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అలాగే మనకు ఒక విండో ఇచ్చారు. ట్యాప్ ప్రొవిజన్స్ కానీ గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా,
చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే. అలాగే ఇక్కడ పెద్ద విండో తీసుకున్నారండి, యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ మెజ్ డోర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ మిర్రర్ తీసుకున్నారండి, డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. చాలా నీట్గా ఉందండి. అదేవిధంగా మనకి కంప్లీట్ కబోర్డ్స్, ఎక్కడ చూసినా మీకు కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారనమాట. నెక్స్ట్ మనం పైకి వెళ్దామండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. రెంటర్స్ కోసం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తే మరి ఓనర్స్ కోసం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారో పైకి వెళ్దామండి. సో మనం పైకి వెళ్ళేటప్పుడు గిట మంచిగా 3 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మంచిగా వాష్ ఏరియా తీసుకున్నారు. అండ్ రైలింగ్ వచ్చేసి జిందాల్ స్టీల్ తీసుకున్నారండి. ఇక్కడ ఇట మనకి వెంటిలేషన్ ప్రాబ్లం విండో తీసుకున్నారండి, మంచి మంచి డిజైన్స్ తోటి తీసుకున్నారు అనమాట. అండ్ పైకి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఇట మీకు లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనమాట, చూస్తున్నారు కదా. అండ్ ప్రతి ఫ్లోర్కి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. పైన ఇట ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, ఫస్ట్ ఫ్లోర్లో చాలా నీట్గా తీసుకున్నారండి. ప్రొఫైల్ లైట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి బాల్కనీలో స్పేషియస్ బాల్కింగ్, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. ప్లాంట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు వీళ్ళే స్పెషల్గా, చూస్తున్నారు కదా. మంచి గ్రీనరీ, పీస్ఫుల్గా ఉంది. అలాగే టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. సో ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మనకి గుంటూరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అండి, చూస్తున్నారు కదా. మంచి ప్రైమ్ లొకేషన్, హాట్ కేక్ అండి ప్రాపర్టీ వచ్చేసి. చాలా మంచి కన్స్ట్రక్షన్ అనమాట. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి 4 feet గల్లీ డిజిటల్ తీసుకున్నారు. చాలా బాగుంది. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మీకు సింహద్వారం చూడండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి, చూస్తున్నారు కదా. కంప్లీట్గా డోర్స్ ఒకసారి చూడండి, ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. 8 feet డోర్స్ అండి, మంచి క్వాలిటీ తోటి. చుట్టూ మనకి ఆర్చ్ టైప్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి వాల్కి మొత్తం ప్యాకెట్ కానీ చాలా నీట్గా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, చాలా బాగుందండి. మనం మెజ్ డోర్ చూసామండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్స్ అనమాట. మెయిన్ డోర్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ తోటి నీట్గా లేటెస్ట్ డిజైన్ తోటి తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి హాల్ అండి, సిట్టింగ్ ఏరియా చూస్తున్నారు కదా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ వాల్కి లైటింగ్స్ చూడండి, చాలా నీట్గా ఒక ప్యాలెస్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందండి. సో మన పైన ఫాల్ సీలింగ్ గిట్ట చూసుకుంటే చాలా నీట్గా తీసుకున్నారు. అలాగే ఇక్కడ విండో గిట్ట తీసుకున్నారు, యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అండి, మెయిన్ హాల్. చూస్తున్నారా ఎంత గ్రాండ్గా ఉందో. ఒక ప్యాలెస్లోకి ఎంట్రన్స్ ఫీల్ వస్తే ఎట్లా ఉంటుందండి అట్లా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా మంచిగా లేటెస్ట్గా డిజైన్ చేశారు. వాల్కి చూడండి అసలు లైటింగ్స్ కానీ ఒక రాయల్ లుక్ వస్తుంది. అంత బాగా తీసుకున్నారండి. అండ్ ఇక్కడే మనకి మంచి పెద్ద విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకే మనకి గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇట తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మంచిగా డిజైన్స్ మాత్రం అసలు చాలా బాగా తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి సెంట్రల్ ఏసీ గిట్ట ఇవ్వడం జరిగింది, చూస్తున్నాం. అండ్ మనకి హాల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నారా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి మంచిగా విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి అసలు ఓనరు. అసలు చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది, అంత బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి లైటింగ్స్ కానీ, అదేవిధంగా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, ఎల్ షేప్లో తీసుకున్నారండి. మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. కింద షెల్ఫ్స్ చూడండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. మొత్తం కబోర్డ్ సిస్టమే, ఎక్కడ మీకు నార్మల్గా తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఇట చూడండి పైన మంచి థీమ్ తోటి, బ్లాక్ అండ్ వైట్ తోటి మంచిగా కబోర్డ్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడే మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. వాష్ ఏరియా చాలా స్పేషియస్గా మంచిగా, పైన ఫాల్ సీలింగ్ కానీ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి కబోర్డ్ సీట్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. చాలా బాగా తీసుకున్నారండి. అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్స్ కానీ, మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇటు ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇది మంచిగా స్పేషియస్గా కబోర్డ్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయ్యిందనమాట. ఇక్కడ ఇట మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి మంచిగా వాల్కి మొత్తం కబోర్డ్ సిస్టమ్ చేయించారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారండి. అలాగే ఇక్కడ మనకి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇక్కడ ఇట మనకి కంప్లీట్గా కబోర్డ్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట, చూస్తున్నారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పై వరకు టాప్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా విండో, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి. అసలు మీకు ప్రాపర్టీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అనమాట.
లైటింగ్స్ కూడా చూడండి ఎంత రాయల్ లుక్ ఉన్నాయో. సో మనకి స్ట్రైట్గా వచ్చేస్తే రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒక రేంజ్లో ఉందండి. మనకి కంప్లీట్ కబోర్డ్స్ కానీ లెఫ్ట్ సైడ్ ఈ థీమ్ చూడండి, అసలు మంచి థీమ్ అండి. ఓనర్స్ ఉండి డైరెక్ట్ ఎలా కట్టుకుంటే అంత నీట్గా డిజైన్ చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. అదేవిధంగా ఇది టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, ఇంత మంచిగా వాల్కి మొత్తం మనకి కబోర్డ్ సిస్టమ్స్, పైన ఫాల్ సీలింగ్ చూడండి, అసలు మంచి ఫాల్ సీలింగ్ అండి. అసలు మన ఛానల్లో ఇలాంటి ప్రాపర్టీ ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. కంప్లీట్గా టిల్ ఎండ్ వరకు చూడండి, మంచి కన్స్ట్రక్షన్ అనమాట. వచ్చేసి పెద్ద విండో అండి, చూస్తున్నారు కదా, మంచిగా యూపీవీసీ విండో. ఎక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే రోడ్ నుంచి మనకి జస్ట్ సెకండ్ బిట్టే అనమాట ఈ ప్రాపర్టీ. మంచి ప్రైమ్ లొకేషన్. అదేవిధంగా ఇక్కడ ఒక డోర్ తీసుకున్నారు గల్లీలోకి వెళ్ళడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇందులో అయితే మనకి కంప్లీట్గా టైల్స్, పై వరకు టైల్స్ తీసుకున్నారు. పైన యూపీవీసీ విండో కానీ, పైన పీవీసీ ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, మంచి వాల్కి టైల్స్ కానీ చాలా బాగా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు అనమాట. దీంట్లో చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్, అదేవిధంగా ఇక్కడ మనకి బెడ్ తీసుకున్నారు. ఇక్కడ ఇటు మనకి టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ ఇటు చాలా స్పేషియస్గా మంచిగా వుడ్ వర్క్ తోటి కంప్లీట్గా నీట్గా తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇది వచ్చేస్తే మనకి విండో అండి, స్పేషియస్గా విండో ఇటు తీసుకున్నారు, యూపీవీసీ విండో. అలాగే ఒకసారి కబోర్డ్స్ చూడండి మీరు, కబోర్డ్స్ మాత్రం మంచి థీమ్ అండి. అంటే ఒక బెడ్రూమ్లో యూజ్ చేసిన థీమ్ ఇంకో బెడ్రూమ్లో అస్సలు లేదు. మాస్టర్ బెడ్రూమ్ సపరేట్గా, చిల్డ్రన్ బెడ్రూమ్ సపరేట్గా, మనకి గెస్ట్ బెడ్రూమ్ గిట్ట సపరేట్. ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి, మిర్రర్స్ గిట్ట వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక్కడ ఇంకో విండో ఇచ్చారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాము. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి, చూస్తున్నారు కదా, చాలా పెద్ద 5 వరకు నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ టైల్స్ కానీ, గోల్డెన్ స్ట్రిప్స్, విండో కానీ, అంత మంచి ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదండి, ఎంత బాగా డిజైన్ చేశారో. నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. అది ఇంకో ఎత్తు, ఎందుకనంటే ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారండి. ఇవి రెంటర్స్ కోసం కూడా ప్రాబ్లం లేకుండా మంచిగా కట్టారు. ప్లాంట్స్ చూడండి, ప్రతి స్టెప్స్ దగ్గర గిట్ట మనకి ప్లాంట్స్ ప్రొవైడ్ చేశారు మంచిగా. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ చూడండి, మంచి చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టెఫన్ గ్లాస్ అండి, చూస్తున్నదా, మంచిగా తీసుకున్నారు. ప్లాంట్స్ గిట్ట మంచి ప్లాంట్స్ తీసుకున్నారంట. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో సింహద్వారం చూస్తున్నారు కదా, ఎంత బాగా తీసుకున్నారు. మంచిగా ప్రొఫైల్ లైట్స్ కానీ, చుట్టూ బార్డర్స్ కానీ, విండో కానీ చాలా బాగా తీసుకున్నారు. డోర్స్ చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, కంప్లీట్గా ఇండియన్ టేక్తో తీసుకున్నారు. సో లోపలికి వచ్చేసి ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియాలో వస్తున్నారు కదా, మంచి రాయల్ లుక్గా, మంచిగా లైటింగ్స్ కానీ, పైన ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా సేమ్ ఇక్కడ విండో తీసుకున్నారు. సో మనం లోపలికి వెళ్తే ఇది మెయిన్ హాల్ అండి. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. మెయిన్ హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా, పైన నీట్గా ఫాల్ సీలింగ్ యాజ్ యూజువల్లీ, ఇక్కడ లైటింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద విండో, పక్కకే మనకి డోర్ తీసుకున్నారు. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హాల్లోనే ఒక పూజ గది తీసుకున్నారండి. పూజ గది తీసుకున్నారు, గ్లాసెస్ తోటి కానీ, మనకి వాల్కి టైల్స్ కానీ, మంచిగా విండో తీసుకున్నారు, పైన లైటింగ్, మంచి ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉందండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. కిచెన్కి వెళ్ళే ముందు మంచిగా లైటింగ్ చూడండి ఎంత బాగా తీసుకున్నారో. వచ్చేసి డైనింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ ఇటు మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి కిచెన్ అండి, మనకి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మన గ్రాండ్ తీసుకున్నారు కంప్లీట్గా, వాల్కి టైల్స్ కానీ, మంచిగా కబోర్డ్స్ అండి, మంచి థీమ్ తోటి తీసుకున్నారు. చుట్టూ కబోర్డ్సే అనమాట, ఎక్కడ ప్రాబ్లం లేకుండా. కింద మనకి మంచిగా డ్రా సిస్టమ్స్ ఇచ్చారు, చాలా బాగా తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వాష్ ఏరియాకి వచ్చేసేద్దామండి. ఇది వాష్ ఏరియా అనమాట, చూస్తున్నారు కదా, మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా మంచి ఇక్కడ స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు వాషింగ్ మిషన్ కోసం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి, చూస్తున్నదా, కింద ఫ్లోర్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇది వచ్చేసి యూపీవీసీ విండో, ఇక్కడ మనకి కబోర్డ్స్ కానీ, ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట.
సో నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. సో మంచి కన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ మిస్ కాకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకి రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పై వర్క్ టైల్స్ కానీ, ఈజీ ఫాల్ సీలింగ్, ఎగ్జాస్టింగ్, విండో కానీ అన్నీ బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. పక్కగా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్, అదేవిధంగా విండో కానీ, కంప్లీట్గా కబోర్డ్ సిస్టమ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు, యూపీఎస్సీ విండో. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా పై వర్క్ టైల్స్ కానీ, పీవీసీ ఫాల్ సీలింగ్ చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం పెంట్ హౌస్కి వెళ్దామండి. ఆ ఫ్లోర్లో పెంట్ హౌస్ డిజైన్ చేశారనమాట. పెంట్ హౌస్కి వెళ్ళి చూద్దాము. అసలు ప్రాపర్టీ మనకి 245 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 40 x 55 డైమెన్షన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి 25 feet రోడ్ ఉందండి ప్రాపర్టీ ముందు. చూస్తున్నారా, స్టెప్స్ ఇట్లా 3 feet స్టెప్స్ తీసుకున్నారు. ప్రతి స్టెప్స్ దగ్గర ఇట్లా ప్లాంట్ ప్రొవిజన్స్ అన్నారు, ప్లాంట్స్ పెట్టారు ఆల్రెడీ. ఇక్కడ ఇట్లా విండో తీసుకున్నారు. సో మనం పైకి వచ్చేస్తే పైన మనం ఫాల్ సీలింగ్ తీసుకున్నామండి. హెడ్ రూఫ్లో చాలా బాగా తీసుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఇట్లా స్టీల్ గ్రిల్స్ తోటి ఇట్లా ప్రొవైడ్ చేశారు అనమాట. నెక్స్ట్ మనం పైకి వచ్చేసి లిఫ్ట్ ఇక్కడ వరకు ఉందండి. మనకి పై వరకు లిఫ్ట్ తీసుకున్నారు, పెంట్ హౌస్ వరకు. సో చూడండి ఒకసారి, మంచిగా స్పేషియస్గా. ఈవినింగ్ టైం అయితే, మార్నింగ్ టైం మంచిగా రిలాక్స్గా కూర్చోవచ్చు అండి. ఎందుకనంటే చుట్టూ మనకు బాల్కనీ నుంచి చూస్తే ఎంత బాగుంది. పక్కకి మనకి రోడ్ అండి, గుంటూరు రోడ్. చాలా అద్భుతంగా డిజైన్ చేశారన్నమాట, చాలా బాగుంది. ఇప్పుడు మనము పెంట్ హౌస్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి 2 BHK తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు. అలాగే స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. యూ షేప్లో తీసుకున్నారు. సేమ్ యాజ్ యూజువల్ ప్లాట్ఫామ్ గ్రాండ్ తీసుకున్నారు. మనకి మంచిగా కబోర్డ్ సిస్టమ్స్ కానీ, డ్రాస్ కానీ చుట్టూ చూడండి చాలా బాగా తీసుకున్నారు అనమాట. ఇక్కడ మనకి యూపీసీ విండో ఇచ్చారండి. అలాగే ఒక డోర్ ఇటు ఇచ్చారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. 2 BHK తీసుకున్నారు. రైట్ సైడ్ వచ్చేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ, ఇక్కడ మనం డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ విండో 2 windows తీసుకున్నారు, యూపీసీ విండో. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు. అలాగే మనకి నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆపోజిట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో చాలా స్పేషియస్గా, కింద ఫ్లోరింగ్ టైల్స్ కానీ, మనకి విండో కానీ, యూపీసీ విండో, పైన ఫాల్ సీలింగ్ అనేది చాలా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కబోర్డ్ సిస్టమ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంకో విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. పై వర్క్ టైల్స్ కానీ, పీవీసీ ఫాల్ సీలింగ్ కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. సో ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, మంచి ప్రాపర్టీ అండి. మీకు అసలు గుంటూరులో ఇలాంటి ప్రాపర్టీ ఇప్పటివరకు చూసి ఉండరు. ఇది నాకు గ్యారంటీ. ఎందుకనంటే అంత మంచి ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. సో మనం పైకి వెళ్ళి వాటర్ ప్రొవిజన్ ఇద్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి ఐరన్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇది ఇట మంచిగా తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ఇది మనకి గణేష్ నగర్లో ఉందన్నమాట, గుంటూరు. సో మనం పైకి వచ్చేస్తే చూడండి, వాటర్ ట్యాంక్స్ ఇటో వాళ్ళే ఆల్రెడీ ఫిట్ చేశారు. ఆశీర్వాద్ తీసుకున్నారు. ఇది వచ్చేసి బోర్ వాటర్ కోసం. అదేవిధంగా ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్. ఇంకో ట్యాంక్ ఇటు తీసుకున్నారండి ఎక్స్ట్రా. చూస్తున్నారు కదా, అసలు మంచి కన్స్ట్రక్షను. సో మీకు చుట్టూ ఒకసారి టెర్రస్ నుంచి కాలనీ చూపిస్తానండి. అసలు మీకు 5.5 గుంటలు మొత్తం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇది గణేష్ నగర్లో ఉందండి. రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. అసలు వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ ప్రాపర్టీ. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 8,000 SFT, G+2+ పెంట్ హౌస్ అనమాట. సో మరి అంతా చెప్పినాను. ఇంకా మరి లాస్ట్కి వచ్చేసే ప్రైస్ ఎంత అనుకుంటారా? ప్రైస్ వచ్చేసి వర్త్ అండి. ఈ ప్రాపర్టీకి నేను చెప్పే ప్రైస్ వర్త్ అనమాట. 4,05,00,000 అండి. 4,05,00,000. విన్నాక మీకే అనిపించాలి ఎట్లా ఉంది ప్రాపర్టీ, ప్రైస్ తగ్గట్టు ఉందా లేదా. ఎందుకనంటే ఈ లొకేషన్లో, ఈ గుంటూరు లొకేషన్లో ఇలాంటి ప్రాపర్టీ నేను ఇప్పటివరకు చూడలేదు.
సో మీరు ఇట చూస్తుంటే ఏదైనా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతంగా ప్రీమియంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా ఓనర్ ఉండడానికి కట్టించుకున్న ప్రాపర్టీ అండి ఇది. అంత బాగా డిజైన్ చేశారు. మీకు ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, స్లైస్లీ నెగోషియబుల్ అనమాట. సో మీకు ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. మీరు ప్రాపర్టీకి అయితే డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడండి. ఎందుకనంటే ఇంత మంచి ప్రాపర్టీ మీరు ఈ ఏరియాలో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ప్రాపర్టీ ఎట్లుంది అనేది. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.